హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? మేమైతే చెప్పాం కదా రోజుకో వీడియో వస్తుందని. ఈ రోజు వీడియో వచ్చేసి స్పెషల్ ఏంటంటే హనుమాన్ జయంతి కదా. మీ అందరికీ అయితే 3 గుళ్ళు అయితే చూపిస్తాం ఈ రోజు అయితే మనమైతే ఫస్ట్ అయితే ఆంధ్ర దగ్గర ఉన్న అశోక స్కూల్ తినగా ఉన్న ఒక గుడికైతే వచ్చామన్నమాట. ఈ హనుమంతుడు అయితే చాలా పెద్దదనమాట. ఈ హనుమంతుడు దాదాపు 50 అడుగుల వరకు ఉంటాడు అనమాట. సో మీరందరూ ఎవరైనా రావాలంటే ఆంధ్ర శ్రీకాకుళం అశోక స్కూల్ తెన్నగైతే ఉంటుంది అనమాట. ఆ హైవే నుంచి అయితే కనబడుతుంది. మీరు చూసినట్టయితే ఇక్కడైతే అశోక స్కూల్ అయితే కనబడుతుంది. ఇప్పుడు భోజనాలు ఏటు పెట్టారో చూద్దాం పదండి. భోజనాలు అయితే ఇంకా తయారవుతున్నాయి అనమాట. చూసినట్టయితే అందరూ అయితే భోజనాలు హడావిడిలో అయితే అందరూ మునిగిపోయారు అనమాట. మీరు చూసినట్టయితే ఇప్పుడైతే అందరూ కనబడుతున్నారు. ఇప్పుడు చూసినట్టయితే పిల్లలందరూ అటు ఇటు తిరుగుతూనే ఉన్నారు. చూసినట్టయితే మా అన్నీ అయితే రన్నీ అంటే అందరూ వెళ్ళిపోయారు అనమాట సైడ్కి అయితే. ఇప్పుడైతే చూసినట్టే భోజనాలు అయితే రెడీ అవుతున్నాయి. మేమైతే 12 గంటలకి అయితే స్టార్ట్ అవుతాయండి భోజనాలు. ఇప్పుడైతే మనమైతే లోపలికి వెళ్దాం పదండి ఒకసారి ఫ్రెండ్స్. లోపల ఎలా ఉంటుంది, పూజ ఎలాగా, మొత్తం గుడి ఎలా ఉంటుంది, హనుమంతుడు ఎలాగ ఉంటారో అన్నీ చూద్దాం పదండి. చిన్న వినాయకుడు అయితే ఉంటుంది అనమాట ఈ హనుమంతుడి పక్కన అయితే. ఇక్కడైతే మనం చూసినట్టయితే గుడి లోపల అయితే మనకైతే చాలా విశాలంగా పీస్ఫుల్గా అయితే ఉందన్నమాట. చుట్టూ ట్రీస్ పక్కన అయితే చిన్న పార్క్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ పార్క్ని అయితే చూసినట్టయితే ఇక్కడైతే చిన్న పార్క్ అనమాట. చుట్టూ చెట్లతో కవర్ అయిపోయి ఉంటుంది ఫ్రెండ్స్. ఆ చుట్టూ చెట్లతో కవర్ అయిపోయి ఉండడం వల్ల చుట్టూ పీస్ఫుల్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ మందిరాన్ని ఎవరు నిర్మించారంటే పక్కన ఉన్న అశోక స్కూల్ అయితే దీనికి కావాల్సినవన్నీ వాళ్ళే చూసుకుంటారు అనమాట. ఇక్కడ ఎవరైనా డబ్బులు దానం చేయాలనుకుంటే ఇక్కడైతే దానం చేయొచ్చు. ఇప్పుడైతే హనుమంతుడిని చూడండి ఫ్రెండ్స్, 50 అడుగుల దగ్గర ఉన్నాడు. మనకుండా మనలాంటి 100 మందిని కలిపితే కానీ హనుమంతుడు అయితే ఎవరు అనమాట. దీన్ని 2010లో అయితే నిర్మించారనమాట. ఇప్పటికీ మనకైతే 16 సంవత్సరాలు అయితే అయిందనమాట ఇదైతే నిర్మించి. మీరు ఎవరైనా రావాలనుకుంటే మళ్ళీ చెప్పిన శ్రీకాకుళం ఆంధ్ర దగ్గర అశోక స్కూల్ తెనగైతే ఉంటుంది అనమాట ఈ మందిరం అనమాట. ఈ మందిరాన్ని అయితే మనమైతే ఇప్పుడు చూసి మందిరం దగ్గర చూసినట్టయితే స్పెషల్ ఏంటంటే ఈ మందిరం దగ్గర పెద్ద హనుమంతుడు అనమాట. హైవే మీద వెళ్ళిన వాళ్ళందరికీ హనుమంతుడు కనబడి ఫస్ట్ అయితే దిగి కొడుకైతే ధనం పవర్ఫుల్ అనమాట ఈ హనుమంతుడు. ఈ పూజలు అయితే చాలా అనమాట. ఇంకా పల్లెలు అయితే పడుతున్నారు. ఇప్పుడు మనకి ఏం పెట్టారంటే బిర్యానీ, కచంబర్, స్వీట్ ఈసారి చెప్పాను కదా హైవే అందరికీ కనబడుతుందని. ఇప్పుడైతే హైవే మీద మనం నించొని మనందరికీ ఇలా కనబడుతుంది సార్. మీరు ఏమైనా రావాలనుకుంటే బయట నుంచి కనబడుతున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడైతే మన సెకండ్ టెంపుల్ అయితే వస్తుంది అనమాట. ఈ హనుమంతుడు ఎక్కడ ఈ బయట అయితే మనకైతే కళ్యాణం జరుగుతుంది. రాముడు సీత కళ్యాణం. ఈ కళ్యాణాన్ని చూసి వాళ్ళ భర్తలతో కలిసి కళ్యాణం అయితే చేసుకున్నారు. మీరు చూసినట్టయితే ఈ పంతులు అయితే మంత్రాలు అయితే చదువుతున్నారు. ఇప్పుడు మన లోపల దాదాపు 15 అడుగుల వరకు ఉంటాడు అనమాట. ఈ హనుమంతుడు చాలా పవర్ఫుల్ అని అయితే చెప్పుకుంటారు. రాత్రి నుంచి అయితే భజనలు అయితే అవుతున్నాయి. మా అన్ని చూసినట్టయితే ఆవిడ కూర్చొని ఆయన దండం పెట్టుకుంటున్నాడు అనమాట. ఈ పంతులు గారు ఎక్కడైతే చిన్న పూజ చేస్తున్నారు అనమాట. ఈ హనుమంతుడు 15 అడుగులు అయితే ఉంటుంది అనమాట. దీని లొకేషన్ వచ్చేసి ఆంధ్ర శ్రీకాకుళం చెంతారు దగ్గర 100 మీటర్ల లోపలికి వెళ్తే కనబడుతుంది. ఇప్పుడు భోజనాలు ఏంటంటే పెట్టారో మొత్తం చూద్దాం పదండి. అన్నదానం. ఇప్పుడైతే మనం అన్నదానం దగ్గరికి అయితే వెళ్దాం కాసేపు ఆగండి. ఇక్కడైతే మనం చూసినట్టయితే ఎవరెవరు ఈ నిర్మించారో అదైతే ఇక్కడైతే లిస్ట్ అయితే ఉంది. ఎవరెవరు ఎంత డబ్బులు ఇచ్చారో అదంతా మనమైతే ఇప్పుడు ఏదంతా చూద్దాం పదండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం చూసినట్టయితే పేర్లు పక్కన ఇక్కడైతే పక్కనైతే లక్ష్మీదేవి రూపంలో భావించాలి. తల్లిదండ్రులైన ఎవరొచ్చినా పెండ్లికి వారిని శ్రీ మహావిష్ణువు రూపంలో భావించాలి. అటువంటి శ్రీ మహావిష్ణువు రూపంలో ఉండేటువంటి చేస్తున్నారనమాట హనుమంతుని అంత సందర్భంగా. ఇక్కడైతే మనం చూసినట్టయితే చిన్న హనుమంతుడు అయితే కనబడతాడు అనమాట. చిన్న హనుమంతు ఫోటో. ఈ హనుమంతు ఫోటో అయితే అందరైతే ఇక్కడైతే పువ్వులు అవన్నీ చేస్తారు. ఇప్పుడైతే భోజనం దగ్గరికి వెళ్దాం పదండి ఫ్రెండ్స్. ఇక్కడ స్వీట్, పులిహోర, గుత్తొంకాయ కూర, బంగాళదుంప అయితే పెట్టారు అనమాట ఫ్రెండ్స్. ఇప్పుడు బయట నుంచి అయితే ఈ టెంట్ అయితే ఎలా ఉందో మొత్తం లొకేషన్ అయితే చూద్దాం. బయట నుంచి అయితే ఇలా కనబడుతుంది ఫ్రెండ్స్. ఈ ఖాళీ స్థలంలో అయితే ఇదైతే భోజనం అయితే నిర్మించారనమాట. ఇప్పుడు ప్లేట్లో మనకు వచ్చేసి అనమాట బంగాళదుంప కూర, పులిహోర, గుత్తొంకాయ కూర, స్వీట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు తోట టెంపుల్లో ఏ టెంట్ పెట్టారు, ఎలా ఉంటుందో తోట టెంపుల్ చూడాలని ఉంటే మీరైతే ఇప్పుడైతే పూర్తి వరకు చూడండి వీడియో. ఇప్పుడు మనం థర్డ్ టెంపుల్కి అయితే వస్తాం అనమాట. తురగపేట దగ్గర అనమాట. ఈ థర్డ్ టెంపుల్ వచ్చి తురగపేట దగ్గర అనమాట ఫ్రెండ్స్. ఈ తురగపేట దగ్గర మీరైతే చూసిన
చెప్పినట్టు చింతాడ దగ్గరికి ఒక 1 కిలోమీటర్ లోపలికి వెళ్తే తురపేట అయితే కనిపిస్తుంది మనకి. ఇక్కడ మనీ అయితే మొక్కుతున్నాడు. మీరు చూసినట్టయితే ఈ హనుమంతుడు చూడండి ఎంత బాగున్నాడు, ఎంత బాగా చెక్కారు. ఇక్కడ బయట నుంచి అయితే మనకైతే ఇలా కనబడుతుంది అనమాట. ఒక 100 మీటర్ల లోపలికి వెళ్ళాలి తురగపేట లోపలికి, అప్పుడైతే మనకి ఈ హనుమంతుడు అయితే కనిపిస్తాడు. ఒకసారి మొత్తం చూద్దాం, భోజనాలు ఏ రేట్ పెట్టారో మొత్తం చూద్దాం కదండి ఫ్రెండ్స్. మనకైతే ఇక్కడ వచ్చి సేమ్ ఇక్కడ కూడా అలాగే నిర్మించారు. భోజనాల విషయంకి వస్తే మనకైతే పులిహోర, గుత్తొంకాయ కూర, బంగాళదుంప అయితే పెట్టారు ఫ్రెండ్స్. మీరు ఇప్పటి వరకు చూసారు కాబట్టి లైక్ చేసుకోకపోతే బాగోదు. ఇప్పుడు వెంటనే వెళ్ళి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్, మర్చిపోద్దు. నెక్స్ట్ వీడియోకి వెయిట్ చేయండి. ఉంటా, బాయ్.